ఓ మాయిదారి గంగా గంగాయ్య నేను కొలిసిన మీరాజులకి కొంగు బంగారం అన్నావు కొలవని మీరాజులకి గోలి పుట్టించినావమ్మా ఎలా గోలము చేసిన వారిగా ఎన్ని నాటినావు పకాలమాని నవ్విన వారిగా పళ్ళు గురుపులయ్యి పుట్టించినావా గంగాయ నా కౌలు పెట్టినారా రాజులు కొన్ని కొన్ని బ్రాహ్మణ కౌలు పెట్టినారు పంచంగాలు పడికట్టినారు పాత్రామాజులు చదువుతున్నారు సుక్కలు లెక్క పెట్టినారు సూర్యాన్ని చూస్తున్నారు అమ్మా నా యాల మంద మీద రామకోటి ఏ బంధువుల నా బంధువుల వారి భీమరాజా కుమారుడు బంధువుల వారి భీమరాజు కుమారుడు బాబరాజు కుమ్ము మీ పాపలకి సకల రామకోటీలు పలుకుతున్నాయి నేను కొలిసిన మీ రాజనా గంగాయి కౌలు పెట్టినారు కొన్ని బ్రాహ్మణుల కౌలు పెట్టినారు పంచంగాలు పడికట్టినారు పాత్రామాజులు చదువుతున్నారు సొక్కలు లెక్క పెట్టినారు సూర్యాలు చూసినారు అయినా నా యాల మంది మీద రామకోటీలు పలకలేదు ఏ పంతొమ్మిది వారి దిమానమా నా భీమరాజు కుమారినా బాబిరాజుకి నా రామకోటీలు పలికినాయా ఎప్పుడైతే బలంబరి దేవుళ్ళు వలరాజు అలాగే బయలుదేరినారు పందుముల వారి విమానము పందుముల వారి గుచ్చమూసి పందుముల వారి భీమరాజు చూస్తున్నారు అమ్మా రాలేదు చెల్లిలా ఎందుకు వస్తున్నావు నా కథమా సుఖమమ్మా నా కారణాలు అడుగుతున్నాడా ఎలాగిన చెల్లి నేనేమి లేదు మాయన్నా అలాగే కూడా బలంబరి వలరాజు ఎప్పుడైతే వచ్చారు పందుముల వారు గుచ్చమ్మ పందుముల వారి భీమరాజు చూసి మంచినీళ్ళు ఇస్తున్నారు కాలు చేతులు శుద్ధి చేసుకున్నారు ఆసనం వేసినారు ఆసనం మీద కూర్చొని కష్టకాలం మాట్లాడుకుంటున్నారు అమ్మా నీ అన్న రాలేదు ఎందుకు వచ్చినావు కష్టమా సుఖమా నువ్వు కారణాలు చెప్పమ్మా దేవి ఊడికి వచ్చినాను మాయల్లా మాయల్లా ఇవేళ ఎలాగూ రాజుల పద్దాలు వచ్చు నీళ్ళు కాలపలు ఉన్నాయి నీవు నా ఇంటికి పప్పు కూడికి వచ్చావంటే నాకు నమ్మకం లేదన్నాడు లేదన్నయ్య అన్నయ్య 6,00,000 కోటి కొల్ల మంది మేటి కొలములు 109 వస్త్రాదులు బలుపులు బాలరాజులు 14 వచ్చు నీళ్ళు కాలపలు ఉన్నాయి అని వెనక్కడ దూరానికి నేనికనైనా నేడు ముందుకెడ దూరానికి మునేశ్వరైనా నేడు కోటి లోపలు వస్తున్నాను కూతురుని కస్తున్నాను అరిసేతి నిమ్మకొండ వల్ల మట్టుకు పాపమ్మను పెంచినాను ఎంతగా పెంచగా ఏ 12 సంవత్సరాల పాయి నా బాబుకి పెళ్లి చేతు మళ్ళా నా వలంబరి దేవుడా దేవుడా
నేక కోపు దొరికినట్టుగా నాకు ఒక్కడికి నా కొడుకు నీకు ఇచ్చినట్టుగైతే నా కారణం ఏమిటన్నాడు పందుముల వారి భీమిరాజు. అన్నయ్య అన్నయ్య నీ నాలుగు నచ్చరాదు ఆధార పురుషుని చేస్తా